చలమా చలమా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సరే కానీ చలమా, ఈరోజు పేపర్ చూసావా? ఇంకా చూడలేదు. ఏ అంటావేంటమ్మా, ఈరోజు పేపర్ అంతా నీ గురించి అయితేనో. నా గురించా? అవునమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెపరేట్ గా సప్లిమెంటరీ కూడా వేశారు. సప్లిమెంటరీయా? ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి ప్రమీలాదేవి జన్మదిన ప్రత్యేక అనుబంధం. ఇది బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చింది. అది కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు ఇచ్చింది. ఇంతమందా? అప్పుడేమైందమ్మా, లోపల చూడు. కుమార్తెతో శ్రీమతి ప్రమీలాదేవి. ఈ అమ్మాయి నా కోడలవ్వాలంటే ముందు ప్రమీలాదేవి దృష్టి నా మీద పడేలాగా చేయాలి. మేడం, మలేషియాలో మన హోటల్ కన్స్ట్రక్షన్ గురించి లాయిడ్ బిల్డర్స్ వారికి ఈ రోజే మన నిర్ణయం తెలియజేయాలి. కొటేషన్ ఒప్పుకున్నామని ఇన్ఫార్మ్ చేయండి. బాంబే జూహు బీచ్ లో కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న స్కై స్క్రాపర్స్ చెందిన సైట్ విషయం రిజిస్ట్రేషన్ వెంటనే ఏర్పాటు చేయండి. ఇండోనేషియాకు చెందిన ప్రాన్స్ ఎక్స్పోర్ట్ గురించి మిస్టర్ మూర్తి, ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి వాకింగ్ అని ఇక్కడికి వస్తే తప్పదు మేడం. మీ కోపం వచ్చిన కోట్లతో వ్యాపారం. ఓకే ఓకే, ఓ 10 నిమిషాలు నన్ను ఫ్రీగా వదలండి. లెట్ మీ రిలాక్స్. మార్నింగ్ వాక్ ఇంత హడావిడా? డ్రైవర్, కార్తీ. అమ్మా, టైర్ పంచర్ అయిపోయిందమ్మా. ఇందాక నుంచి ఏం చేస్తున్నావు చూసుకోలేదా? త్వరగా మార్చు. అమ్మా, అది అది స్టెప్ని కూడా తీసుకురాలేదా? ఇడియట్. బుద్ధి జ్ఞానం లేకపోతే సరి. ఇంటికి ఫోన్ చేసి ఇంకో కార్ పంపించమను. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో. ఏమిటి ఇక్కడ నిలబడ్డారు? కారు పంక్చర్ అయితేను. ఓ ఐ సీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అబ్బే ఎందుకండి, ఇంటికి ఫోన్ చేయించాను, కారు వస్తూ ఉంటుంది. మీకు కార్లు లేవని నేను లిఫ్ట్ ఇస్తానని లేదు. ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆఫర్ చేశాను. ప్లీజ్. నేను కూడా అలా అనుకోలేదు. మీకు ట్రబుల్ ఎందుకని. బై ద వే, ఆయన సుమిత్రాదేవి. ఐఎమ్ ప్రమీలాదేవి. నాకు తెలుసు, పార్క్ లో చూస్తూనే ఉన్నానుగా. బట్ పరిచయం లేదని పలకరించలేదంతే. రండి, కార్లో వెళుతూ మాట్లాడుకుందాం. ఓకే. అదిగో చూడండి, అది మా హోటలే, మాధవ్ ఇంటర్నేషనల్ అని. ఓ ఇస్ ఇట్? మాధవ్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కొత్త కంపెనీ ఫ్లోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. వెరీ గుడ్. మాకు బెంగళూరులో పెద్ద ఫామ్ కూడా ఉంది. మా వారు నెలలో 20 రోజులు అక్కడే ఉంటారు. ప్రస్తుతం బెంగళూరులో పెద్ద స్టార్ హోటల్ కూడా కట్టిస్తున్నాం. మీ వారు దుబాయ్ లో ఉంటారు. దుబాయ్లోనా? ఏం బిజినెస్ చేస్తున్నారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఐ సీ. రండి. లక్ష్మి, లక్ష్మి అమ్మా, వెళ్ళి కాఫీ తీసురా. అట్టగినమ్మా. అలా నిలబడిపోయారేంటి? కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. కొన్నారా, కట్టించారా? కట్టించిందేనండి. కొనటానికి మన టేస్ట్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయి ఇళ్ళు? ఐ నో యు హ్యావ్ ఎ వెరీ హై టేస్ట్. థ్యాంక్ యూ. మీకు ఒక అమ్మాయి ఉండాలి కదా? ఎక్కడా కనిపించదే? కాలేజీకి వెళ్ళిందండి. తీసుకోండి. థ్యాంక్ యూ. మరైతే నేను బయలుదేరతానండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంటికొచ్చిన ముత్తైదులకి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడం మా ఆచారం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి రావాలి. తప్పకుండా. లక్ష్మి, పళ్ళని తీసుకెళ్లి కార్లో పెట్టు.
వెల్కమ్ మేడం నమస్తే. How are you? ప్లీజ్ మా అమ్మాయి Congratulations. మా అల్లుడు నమస్తే. Wish you happy married life. థ్యాంక్ యూ. ఓ సుమతి గారు బాగున్నారా? అవునవును. హలో, హలో. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. మిమ్మల్ని మళ్ళీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ గారు మీకు బాగా పరిచయమా? ఆఫ్ కోర్స్, బాగా. అందుకే ఎన్ని పనులున్నా తప్పకుండా రావాల్సి వచ్చింది. అవునులేండి, కొంచెం శ్రమైనా మన స్థాయి వాళ్ళు రావడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మాయి ప్రమీల, బాగున్నావు అమ్మా? వాట్ ఏ సర్ప్రైజ్! బాబాయ్ గారు మీరు ఒక్కరే వచ్చారా? అవునమ్మా. బై ది బై, ఈమె నా స్నేహితురాలు సుమిత్రాదేవి. నమస్కారం. మీరు రామలింగేశ్వర గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆహా. అవును, మా మనవరాలు ఎక్కడా? ఎక్కడ బాబాయ్? ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతోంది. ఐసి బిజినెస్ లో నువ్వు, చదువు బిజినెస్ లో అమ్మాయి. అవును, ఇంకెంతకాలం ఒంటరిగా శ్రమ పడతావమ్మా? అర్జెంటుగా అల్లుని తెచ్చుకుంటే నీకు ఆ సాయపడతాడు కదా. తొందరగా నా మాట విని రాణికి పెళ్లి చేసేయమ్మా. చేస్తాను బాబాయ్. సమర్థుడు, నా అభిరుచికి తగిన అల్లుడు దొరకాలి కదా. చూడమ్మా, నువ్వు సరేనంటే మన రాజ్యసభ సభ్యుడైన రాయుడు గారు కొడుకున్నాడు. 1000 ఎకరాల మాగాణి, 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. ఆస్తి అంతస్తుల మాట అలా ఉంచు బాబాయ్. అంటే అవి ముఖ్యం కాదని నేను అన్ను. కాకపోతే ఫలానా వారి మనవడనో ఇంకెవరి మేనలుడనో కాకుండా స్వయం కృషితో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సమర్థవంతుడు, తెలివిగలవాడైన కుర్రాడైతే అటు రాణి సుఖపడుతుంది, ఇటు నాకు కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది. ఏమంటావు బాబాయ్? వెంటనే ఈ ఫైల్ సబ్మిట్ చేసి లోన్ శాంక్షన్ చేయమనండి. గుడ్ మార్నింగ్ మేడం. హలో మిస్టర్ ఆనంద్, కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్స్ మ్యాటర్? ఢిల్లీ వెళ్ళటానికి 2 రోజులు లీవ్ కావాలి మేడం. ఢిల్లీనా? ఎస్ మేడం. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఏషియన్ కల్చరల్ సెంటర్ కోసం కట్టించబోయే బిల్డింగ్ ఏ ఆకారంలో ఉంటే బాగుంటుందో నమూనాలు పంపమని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ పోటీలో ఎన్నికైన మోడల్ డిజైన్ చేసిన ఇంజనీర్ కు 3 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు గోల్డ్ మెడల్ కూడా ఇస్తారట మేడం. ఐ సీ. అయితే మీ డిజైన్ ఈ పోటీలో సెలెక్ట్ అవడానికి చాలా అవకాశం ఉంది మేడం. బికాస్ యు సీ దిస్ మోడల్ మేడం. మన సంస్కృతిలో సాంప్రదాయంలో కమలానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను తయారు చేసిన ఈ డిజైన్ లోని బిల్డింగులు పైనుంచి చూస్తే వికసించిన కమలం ఆకారంలో ఉంటాయి. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ రేర్ థాట్. స్వయం కృషితో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సమర్థవంతుడు, తెలివిగలవాడైన కుర్రాడైతే అటు రాణి సుఖపడుతుంది, ఇటు నాకు కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది. వెరీ గుడ్. మీలాంటి జీనియస్ మా కంపెనీలో ఉండడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ ఆనంద్. మీ ప్రతిభకు వాళ్ళిచ్చి 3 లక్షలు గోల్డ్ మెడల్ చాలదు. అందుకే నేను మీకు 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను. మేడం, ఎస్ మిస్టర్ ఆనంద్, 10 lakhs. కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఈ డిజైన్ మీరు నాకు ఇచ్చేయాలి. ఆహా, నేనే మిమ్మల్ని త్యాగం చేయమని చెప్పడం లేదు మిస్టర్ ఆనంద్. వాళ్ళు ఇస్తానన్న బహుమతికి 3 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాను, అంతే. నా ప్రపోజల్కి ఒప్పుకోకపోయినా మీ ఉద్యోగానికి ఏం భయం లేదు. కానీ కీర్తి కావాలో డబ్బు కావాలో మీరే ఆలోచించుకోండి. అక్కర్లేదు మేడం. ఏమిటి, డబ్బా? కాదు, కీర్తి. దాట్స్ గుడ్. అది తెలివైన వాళ్ళ లక్షణం.